ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు యేసయ్య కృప చూపి తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి అంశము యెరూషలేము దేవాలయము. జెరూసలేం టెంపుల్ ఇన్ జెరూసలేం, యెరూషలేము దేవాలయం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధికే వందనాలు. సత్యములోకి, జీవములోకి, విశ్వాసములోకి, పరిశుద్ధతలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథములో 7వ అధ్యాయం 2nd book of Chronicles chapter 7. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం మొదటి 6 వచనాలను ఈరోజు ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ దిస్ ప్యాసేజ్. 2nd book of Chronicles chapter 7 verses 1 to 6. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించాను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను, 120,000 గొర్రెలను బలులుగా అర్పించాను. యాజకులు తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు, వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచియుండగను, రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. యెరూషలేము మొదటి మందిరం, యెరూషలేములో కట్టబడినటువంటి మొదటి మందిరం. ఈ మొదటి మందిరాన్ని రాజైనటువంటి సొలొమోను గారు దాదాపుగా 7 సంవత్సరాల కాల వ్యవధి తీసుకుని ఈ యొక్క మందిరాన్ని కట్టించడం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, ఈ యొక్క మందిరము ఎక్కడ కట్టబడింది అని ఆలోచన చేస్తే, ఈ యొక్క మందిరము మోరియా పర్వతం మీద ఈ యొక్క మందిరము కట్టబడింది. యెరూషలేములో మోరియా పర్వతం మీద ఈ యొక్క మందిరము కట్టబడింది. మొదటిగా ఈ యొక్క మోరియా పర్వతం మీద అబ్రహాము తన యొక్క ప్రియ కుమారుడైన మొదటి కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇదే పర్వతం మీదకి తీసుకొని వెళ్ళాడు. తను చెయ్యి బలి అర్పించబోతుండగా యెహోవా దూత ప్రత్యక్షమై, అబ్రహామా, నీకు ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నీవు చంపవద్దు, అతన్ని వదిలిపెట్టు, ఆ పొదల్లో ఉన్నటువంటి ఆ గొర్రెను తీసుకొని దాన్ని వధించు అని యెహోవా దూత చెప్పిన తర్వాత అప్పుడు ఇస్సాకును వదిలిపెట్టడం జరిగింది. అయితే అంతకుముందు కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఇస్సాకును చేతులు కాళ్ళు కట్టివేసి తన కత్తి పైకెత్తి చంపటానికి, బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. అయితే దేవుని యొక్క ఆ ప్రేమను బట్టి దేవుడు తనని ఎంతగా అబ్రహాము ప్రేమించాడో దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నా అంటే, నీకు కలిగిన ఏకైక కుమారుని నాకు ఇవ్వటానికి, త్యాగం చేయటానికి నువ్వు ఇష్టపడ్డావు,
దీన్ని బట్టి నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అని తండ్రి తన దేవదూత ద్వారా సమాచారాన్ని తనకి తెలియచేశాడు. అక్కడ పొదల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెను చూపించిన తర్వాత ఆ గొర్రెను తీసుకుని వెళ్ళి అక్కడ వధించడం జరిగింది. ఆ తర్వాత ఇస్సాకును తీసుకుని తన కిందకి దిగి రావడం జరిగింది. అది మోరియా పర్వతం మీద జరిగినటువంటి మొదటి సంఘటన. అదే మోరియా పర్వతం మీద సొలొమోను మందిరాన్ని కట్టడం జరిగింది. సొలొమోను మందిరాన్ని కట్టబోయే ముందుగా దావీదు యొక్క ఆలోచన ఏమిటి అంటే తను మందిరం కట్టాలి అని సామాగ్రిని అంతా కూడా సిద్ధపరిచాడు. అయితే తండ్రి తన యొక్క స్వరాన్ని వినిపించాడు, పరిశుద్ధాత్ముడు తన స్వరాన్ని వినిపించాడు. దావీదా, నీ యొక్క చేతులు అనేక వేల మందిని చంపాయి, అనేక వేల మంది రక్తము చిందించబడటానికి నీ యొక్క చేతులు నీ వాడావు. అయితే నీవు మందిరం కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఈ యొక్క మందిరము కట్టబడాలి అని దేవుడు దావీదుకి తెలియచేశాడు. ప్రేమైనటువంటి సంగమా, ఈ విధంగా తండ్రి తను ఎక్కడ ఉండాలో, ఏ స్థలములో మందిరము కట్టాలో అవన్నీ కూడా ప్రణాళికను ముందుగానే నిర్ణయం ప్రకారంగా తన ప్రణాళికలో తన చిత్త ప్రకారంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఇజ్రాయిల్లో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఫరో ఆధీనంలో వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నప్పుడు చెర నుండి బానిసత్వము, చెర నుండి బంధకము నుండి ఆ యొక్క సాతాను యొక్క చెర నుండి తండ్రి విడిపించాడు మోషే ద్వారా. మోషేని నాయకునిగా నడిపించాడు ఆ యొక్క ఇజ్రాయిళ్లను. 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఆ అరణ్యంలో వాళ్ళకి విడుదల కలిగింది. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడు ఏమని సెలవిచ్చాడంటే తనకి ప్రత్యక్ష గుడారం కట్టాలి అని దేవుడు సెలవిచ్చాడు. మోషేకి దేవుడు సెలవిచ్చాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో 8-9 వచనాలు. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 వర్సెస్ 8 and 9. నిర్గమాకాండం 25:8-9. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటిని రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అని దేవుడు సెలవిచ్చాడు. దాని పొడవు దాని వెడల్పులు కూడా దేవుడు సెలవిచ్చాడు. ఈ విధంగా ప్రతిదీ ఏది ఎక్కడ ఉండాలో అన్నీ కూడా దేవుడు కొలతలతో ప్రకారంగా తనకి తెలియచేశారు. ఎవరికి? మోషేకి దేవుడు తెలియచేశాడు. మోషేకి పరిశుద్ధాత్ముడు యొక్క స్వరాన్ని విన్న తర్వాత, తండ్రి యొక్క స్వరాన్ని విన్న తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని ఇజ్రాయిల్ కొరకు దేవుడు నియమించడం జరిగింది. అదే ప్రణాళికను ఇప్పుడు రాజైనటువంటి సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడ కట్టాలి, ఏ స్థలంలో కట్టాలి, ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సొలొమోనుకి దేవుడు బయలుపరిచినప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక చొప్పున తన మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది జరిగినటువంటి సంఘటన. అయితే ఈ యొక్క మందిరము 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగమేమో ఆవరణం ఉంటుంది, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవ భాగం అతి పరిశుద్ధ స్థలం. ఆ మందిరంలో 3 భాగాలు ఉంటాయి. ఈ ఆవరణంలోకి లేవీలు వాళ్ళ యొక్క అర్పణలను బలి అర్పించటానికి తీసుకొని వచ్చినటువంటి పశువులను కానీ లేకపోతే పౌరాలను కానీ తీసుకొని వస్తారు. లేవీలు లోపలికి తీసుకొని వస్తారు. యెరూషలేము మందిరము లోపల ఉన్నటువంటి ఆ యొక్క మందిరము లోపలికి తీసుకొని వస్తారు, ఆవరణంలోకి తీసుకొని వస్తారు. ఆవరణలోకి తీసుకుని వచ్చిన తర్వాత యాజకుడు ఆ యొక్క జంతువు జబ్బు కలిగి ఉన్నదా, కుంటిదిగా ఉన్నదా, దానిలో ఏమన్నా దోషం ఉన్నదా, రోగం ఉన్నదాన్ని పరిశీలన చేసి అది ఆరోగ్యముగా ఉన్నది అని గుర్తించిన తర్వాత ఆ యాజకుడు మరొక యాజకుడికి అప్పగిస్తాడు. ఈ యొక్క లేవీలు ఆ యొక్క గొర్రెను తీసుకొని వధిస్తారు. ఆ తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్తారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలు ఉన్నాయి ఈ యొక్క మందిరములో.
ఆవరణలోకి ఈ యొక్క యూదులు అందరూ వెళతారు. కానీ స్వీకరించేది, కానుకలను స్వీకరించేది అంటే బలి పశువును స్వీకరించేది లేవీలు మాత్రమే. మిగతా వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ యొక్క బలి పశువుని ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. లేవీలు దాన్ని తీసుకుని యాజకుడికి అప్పగిస్తారు. యాజకుడు పరిశీలన చేసిన తర్వాత దాన్ని వధించిన తర్వాత ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ పశువు యొక్క రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు. సంవత్సరానికి ఒకసారి వెళతాడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు. అది కూడా తన యొక్క బొటన వేలికి తాడు కడతారు, కట్టి లాగుతూ ఉంటారు బయట ఉండి. అతి పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళు వెళ్ళరు, బయట పరిశుద్ధ స్థలంలో ఉంటారు. తను లాగినప్పుడు తను వచ్చాడు అంటే బ్రతికున్నాడని, రావట్లేదు అంటే చచ్చిపోయాడని అర్థం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సన్నిధి వస్తుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ యాజకుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడే బ్రతికి బయటికి రాగలుగుతాడు, లేకపోతే అక్కడే చచ్చిపోతాడు. అది పరిస్థితి. అంత నియమాలతోటి ఆజ్ఞలను పాటించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎవరిని? తన సొంత జనాంగమైనటువంటి యూదులకు, ప్రియమైనటువంటి సంఘం. ఆ విధంగా తను ఏర్పాటు చేశాడు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అంటే, ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్, ది హోలీ ఆఫ్ హోలీస్, ద మోస్ట్ హోలీ ప్లేస్లో అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉంటుంది. ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఈ యొక్క మందసము తుమ్మకర్రతో చేయబడింది. ఒక టేబుల్ లాగా ఉంటుంది, అది తుమ్మకర్రతో చేయబడి ఉంది. దానికి 4 పక్కల దాన్ని మోయటానికి రాడ్లు ఉంటాయి. ఆ విధంగా ఇది పైనంతా కూడా బంగారంతో పూయబడి ఉంటుంది ఈ యొక్క మందసం. ఆ పైన దేవదూతలు, 2 దేవదూతలు బంగారపు రెక్కలు కప్పి ఉంటాయి. ఇది ఈ విధంగా ఉంటుంది మందసం. ఈ మందసంలో ఏముంటుంది అంటే, అందులో ప్రేమటువంటి సంఘమా, అందులో మన్నాకు వినియోగించినటువంటి పాత్ర ఉంటుంది. అందులో అక్కడ 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. అక్కడ ఇంకా ఏముంటుంది అంటే, పరిశుద్ధ స్థలంలో 7 క్యాండిల్ స్టిక్స్, 7 ద్వీపాల స్తంభం ఉంటుంది అక్కడ. ఇవన్నీ కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా అక్కడ ఉంచుతారు. ఇవన్నీ ఉంచి వాటన్నిటినీ కూడా వాడు చూస్తూ ఉంటారు. ఈ యొక్క దీపస్తంభం మీద కూడా ఎప్పుడూ కూడా పరిశుద్ధ స్థలంలో వెలుగుతూ ఉంటుంది. నూనె పోస్తూ ఉంటారు, అది ఆరిపోకూడదు, 24 గంటలు వెలుగుతూ ఉండాలి. ఇది యెరూషలేములో జరిగేటువంటి పరిస్థితి. తర్వాత బయట ఏముంటుంది? బయట గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో పశువుని వధించిన తర్వాత దాని యొక్క రక్తాన్ని అందులో ఉంచుతారు. తర్వాత అక్కడ వెండి పాత్ర ఉంటుంది. ఆ వెండి పాత్రలు దాన్ని శుభ్రపరుస్తారు. బయట ఈ విధంగా ఉంటుంది. ఇది లేవీల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలము. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అంటే, దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. దానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే, కనికరము గల సింహాసనము, మెర్సీ సీట్ అంటాం. అంటే కనికరము గల సింహాసనం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలి? కృపా సింహాసనము దగ్గరకు వెళ్ళాలి. కృపా కనికరము ఉన్నటువంటి సింహాసనము దగ్గరకు వెళ్ళాలి. ఆ యొక్క కృపగల కనికరము గల సింహాసనము ఈ యొక్క స్థలములో ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. అక్కడ అహరోని యొక్క కర్ర ఉంటుంది ఈ యొక్క పరిశుద్ధ స్థలములో. ప్రియమైనటువంటి సంఘమ, ఈ విధంగా దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా వాడు దాన్ని చేశారు. అయితే ఈ యొక్క మందిరము లోపలికి వెళ్ళబోయే ముందుగా దానికి 12 గుమ్మాలు ఉంటాయి. దెర్ ఆర్ 12 గేట్స్. 12 గుమ్మాలు ఉంటాయి. అయితే
ఈ 12 గుమ్మాల్లో ఒక గుమ్మము ప్రత్యేకమైనది. ఆ గుమ్మము ఈస్టర్న్ గేట్, ఉత్తర ద్వారము అని అంటాం. అదే ఆ రోజునే ఆ ఉత్తర ద్వారానే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకములో నివసించిన కాలంలో మట్టల ఆదివారం రోజున యెరూషలేము మందిరములోకి ప్రవేశించారు. అప్పుడు యూదులు హోసన్నా జయము, హోసన్నా జయమని మట్టలు పట్టుకొని వాళ్ళు ఉత్సాహముతో ధ్వని చేశారు. ప్రేమైనటువంటి సంగమ, అది జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఈస్టర్న్ గేట్, ఉత్తర ద్వారము ప్రస్తుతం మూసివేయబడి ఉన్నది. ఎవరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వారు రెండవసారి ఈ లోకములోకి ఎత్తబడినటువంటి సార్వత్రిక సంఘమును తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ సంఘముతో ఆ యొక్క మందిరములోకి ప్రవేశిస్తారు. ఆ యొక్క ద్వారమే గోల్డెన్ గేట్. ఇప్పుడు మూసివేయబడినటువంటి ఆ ద్వారం అది తెరవబడుతుంది. రెండవసారి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ యొక్క ద్వారం తెరవబడుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు తన తీసుకుని వచ్చినటువంటి సంఘముతో ఆ యొక్క మందిరము లోపలికి ప్రవేశిస్తారు. ఇది క్రమం. ప్రేమటువంటి సంఘమ, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే మొదటి మందిరాన్ని సొలొమోను కట్టినప్పుడు జరిగినటువంటి అద్భుతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. సొలొమోను రాజుగారు కట్టించినటువంటి మొదటి మందిరములోకి యాజకులు కూడా ప్రవేశించలేకపోయారు. కారణం ఏమిటి అంటే అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజుగారు ఏం చేశారు? రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించాను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగాను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములు పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగాను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగాను ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగాను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠించిరి. ఆ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించిన సమయంలో జరిగినటువంటిది ఏమిటి అంటే అగ్ని దిగి వచ్చింది. పరలోకముండి అగ్ని దిగి వచ్చింది. యెహోవా తేజస్సుతో మందిరము నింపబడి ఉన్నది. ఆ యొక్క ఆ తేజస్సుకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే షకీనా, డివైన్ ప్రజెన్స్, దైవిక సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభులు వారు రెండవసారి వచ్చిన తర్వాత మందిరంలోకి ప్రవేశించేటప్పుడు కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని, మేఘమును, షకీనా మేఘమును సార్వత్రిక సంఘము అనుభవిస్తుంది. ఈ యొక్క మొదటి మందిరము 7 సంవత్సరాలు పట్టింది సొలొమోను మహారాజు కట్టడానికి. అయితే ఈ యొక్క మందిరాన్ని బబులోనీయులు స్వాధీనం చేసుకుని దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఈ యొక్క మొదటి మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. బబులోనీయులు, అన్యులు ధ్వంసం చేస్తారు. ఎందుకంటే యెరూషలేములో ఉన్న బంగారాన్ని, తర్వాత ఆ యొక్క గోడలకి ఉన్నటువంటి ప్రెషియస్ స్టోన్స్, విలువైన రాళ్లలో బంగారం అమర్చబడి ఉంది. బంగారంతో అనేక ప్రాంతాలు ఉయ్యడం జరిగింది. ఆ బంగారం దోచుకోవడానికి వాళ్ళు బబులోనియన్లు ఆ విధంగా చేశారు. ఈ యొక్క మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. 586వ సంవత్సరం. ప్రేమటువంటి సంఘం. ఆ తర్వాత రోమీలు ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్నాక హెరోద్ ది గ్రేట్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి ఏం చేస్తాడు అంటే పడిపోయినటువంటి మందిరాన్ని 46 సంవత్సరాలు సమయం తీసుకొని తిరిగి కట్టేస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క మందిరం, ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ మందిరాన్ని చూస్తారో ఈ బయట నుంచే మనం చూడగలుగుతాం.
పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆవరణం లోపలకు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ మందిరం లోపల ప్రస్తుతం అక్కడ వేరు శాఖలకు చెందిన వాళ్ళు ఉంటారు. అక్కడ యూదులు దాదాపు ఒక 10,000 మందికి పైగా ఉంటారు. పాలస్తీనులు ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాగం వాళ్ళు విభజించారు. ఆ స్థలాన్ని లోపల యెరూషలేములో విభజించారు. యూదులకు జూయిష్ క్వార్టర్ అంటారు, యూదులు ఉండేటువంటి స్థలం. ఆ విధంగా పాలస్తీన్లు ఉండేటువంటి స్థలం, ఆ తర్వాత మహమ్మదీలు ఉండేటువంటి స్థలం, తర్వాత పాలస్తీనియన్ క్రిస్టియన్స్ ఉండేటువంటి స్థలం. ఆ విధంగా వేరు భాగాల్లో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వాళ్ళందరూ ఉంటారు. అయితే ఈ స్థలం ఎవరికి ప్రత్యేకత? యూదుల కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి భూమి, వాగ్దాన భూమి ఇజ్రాయేలు దేశం. యెరూషలేము వాగ్దాన స్థలం. తండ్రి తన సన్నిధి ఉంచుతాను అని కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట పలికినటువంటి నిబంధన స్థలం. అది వాగ్దాన భూమి. యెరూషలేములో నేను ఉంటాను, నేను అక్కడికి వస్తాను, నేను నివసించినట్లు నా కొరకు స్థలమును సిద్ధపరచు అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు కోరుకున్నటువంటి స్థలం, ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం యెరూషలేము. అందుకే నిర్గమాకాండం 25:8 అంటాడు, నేను వారిలో నివసించినట్లు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? పరలోకంలో ఉండవలసినటువంటి తండ్రి భూలోకంలో నివసించాలనుకుంటున్నాడు. ఎవరి మధ్యలో? మనుషుల మధ్యలో, ఎన్నుకోబడిన వారి మధ్యలో నివసించడానికి తండ్రి ఇష్టపడుతూ ఉన్నాడు. అందరిలో కాదు, ఎన్నుకోబడిన వారిలో, పిలవబడిన వారిలో. వాళ్ళేం చేయాలి? వాళ్ళు స్థలాన్ని సిద్ధపరచాలి. వారు నాకు స్థలమును, పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియమైనటువంటి సంఘమా, ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ప్రవచనం నెరవేరింది ఇజ్రాయేలు యొక్క దేశంలో యెరూషలేము మందిరం కట్టడంలో. ఈ మందిరాన్ని కట్టడానికి దాదాపు 46 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత హేరోదు మహారాజు దీన్ని కట్టించాడు. అయితే అది పూర్తిగా కొన్ని ప్రాంతాలు గోడలు కూలిపోవటం, పగిలిపోవడం జరిగింది. నెహెమ్యా ఆ గోడలు కట్టడానికి మరలా అక్కడికి వెళ్ళటానికి జరుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో నెహెమ్యా తర్వాత ఎజ్రా ఇద్దరు కలిసి దానికి ఆ గోడలు కట్టేటువంటి పనిలో నిమగ్నం అవటం. నెహెమ్యా రాజుగారు ఇచ్చినటువంటి అనుమతితో, సామాగ్రితో ఇజ్రాయేలు దేశం వెళ్ళటం, పడిపోయినటువంటి ఆ గోడలను తిరిగి కట్టడం అనేది జరుగుతుంది. మన ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఒక్కొక్క గోడ ఎంత ఉంటుందని, ఆ యొక్క రాళ్ళు ఎంత ఉంటాయంటే దాదాపుగా 10 అడుగుల పొడవు వెడల్పున్నంత పెద్ద రాయి, ఒకే ఒక రాయి. ఆ రాయి మీద రాయి ఉంటుంది. ఆ యొక్క గోడలు అంత పెద్ద రాళ్ళు ఉంటాయి. అవి ఎలా తీసుకొచ్చారు అన్నది ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అవి ఆ రాతి మీద రాయి లేకుండా ఉంటుంది అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. ఆ ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రేమటువంటి సంఘమా, అని అది కొండ, అది ఓల్డ్ సిటీ అంటారు. అది పురాతన పట్టణం. ఆ యెరూషలేములో అది చాలా పురాతనమైంది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రింద ఆ హోరేబు పర్వతం మీదకి దాన్ని తీసుకుని వెళ్ళారు. అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ స్థలానికి అంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ మందిరాన్ని కట్టడం జరిగింది. ఆ యొక్క నిర్మాణం మనం చూసినప్పుడు మనకి ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. అక్కడ దేవుని యొక్క సన్నిధి, యూదుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలంలో దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆలోచన మనకి ప్రత్యక్షం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నిబంధన జనులు ప్రపంచానికి ఆశీర్వాదాన్ని కలుగజేశారు. నిబంధన జనులలో నుండి యూదా గోత్రం నుండి, యూదా గోత్రపు సింహముగా లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఈ లోకానికి రక్షణ ఇవ్వటానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి స్థలము ఇజ్రాయేలు దేశము, బెత్లెహేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన సర్వస్వాన్ని అప్పగించినటువంటి పర్వతం
ఈ హోరేబు పర్వతానికి దగ్గరలోనే ఉంటుంది. గొల్గోతా అనేటువంటి పర్వతం మీద యేసు ప్రభువు వారిని సిలువ వేయటం జరిగింది. ప్రేమటువంటి సంగమ, మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అన్ని గుమ్మాలు మనం చూడగలుగుతాం, అన్ని గుమ్మాల నుంచి మనం వెళ్ళగలుగుతాం. కానీ ఒక గుమ్మం మూసివేయబడింది, ద్వారం మూసివేయబడింది. అదే గోల్డెన్ గేట్. అది దానికి ఉన్నటువంటి పేరు బంగారపు ద్వారము. ఆ ద్వారం మూసివేయబడింది. ఎప్పటి వరకు మూసివేయబడుతుంది? రెండవసారి యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు మూసివేయబడుతుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి రాబోయే ముందుగా అనేక సూచిక క్రియలు జరుగుతాయి. ఆఖరి సూచిక క్రియ ఏమిటి అంటే మందిరము, 3వ మందిరము కట్టబడాలి. 3వ మందిరము కట్టబడిన తర్వాత దానిలోకి ప్రవేశించాలి. ఎవరు ప్రవేశించాలి? మొదటిగా అక్కడ సాతానుడు తన ప్రణాళికను నిర్వహించాలని ప్రయత్నం చేస్తాడు. తన ప్రణాళిక ప్రారంభించబోయే ముందుగానే యేసు ప్రభువు వారు దానిలోకి, ఆ 3వ మందిరములోకి, ఎత్తబడినటువంటి సంఘములోకి ప్రవేశిస్తారు. అక్కడ పాత నిబంధనలో ఏ విధంగా అయితే బలులు అర్పించడం జరిగిందో ఆ విధంగా బలులు అర్పించడం అన్నది మరలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఈ యొక్క వేదాంత పండితులు, స్కాలర్స్ తెలియచేస్తూ ఉన్నారు. 3వ మందిరం కట్టడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. 3వ మందిరం కట్టడానికి కావాల్సినటువంటి పశువును, ఒక పెయ్య దూడని, సంవత్సరం లోపు ఉన్నదాన్ని, ఏ మచ్చ డాగు లేని దాన్ని వెతుకుతూ ఉన్నారు. అది దొరికిన తర్వాత దాన్ని బలి ఇచ్చి అక్కడ 3వ మందిరం కట్టాలి అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. ఇది వారి యొక్క ఆలోచన. ప్రేమైనటువంటి సంగమం, ప్రస్తుతం ఆ మందసం ఎక్కడ ఉన్నది? కొందరు ఈ యొక్క బైబిల్ పండితులు ఈ యొక్క ఏమంటున్నారు అంటే అక్కడే దాని కింద ఉంది అంటున్నారు. కానీ అది ఎవరికి చూడటానికి లేదు, అవకాశం లేదు. అది ఉన్నదో లేదో కూడా ఎవరికి, బయట వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అన్ని స్థలాలు చూడటానికి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ మ్యూజియం చూడటానికి జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన పౌలుని, శిలని ఎక్కడ చెరసాల్లో వేశారో ఆ చెరసాల్లో చూడటం అవకాశం ఉంటుంది. యేసు ప్రభుని ఎక్కడ చెరసాల్లో వేశారో, ఎక్కడ కొట్టారో, ఏ విధంగా తను నడుచుకుంటూ యెరూషలేము వీధుల్లో తను సిలువను మోసుకుంటూ తను వెళ్ళారో, గొల్గోతా వరకు మోసుకుంటూ వెళ్ళారో, అవన్నీ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువు వారు బెత్లెహేములో ఎక్కడ పుట్టారో, యేసు ప్రభువు వారు పుట్టిన స్థలము మనం చూడటానికి అవకాశం ఉంటుంది. దావీదు ఏ విధంగా ఈ యొక్క యెరూషలేముకు మరొక పట్టణం ఏంటంటే దావీదు పట్టణము అని కూడా పిలుస్తారు. సిటీ ఆఫ్ డేవిడ్ అని కూడా పిలుస్తారు పాత నిబంధన గ్రంథంలో. ప్రేమటువంటి సంఘం, ఆ పట్టణాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేక స్థలాలు ఆ యొక్క యోహాను సువార్తలో యేసు ప్రభువు వారి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి స్థలాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. రాతి బాణాలు, ఆనాటి రాతి బాణాలు ప్రస్తుతం 3 అక్కడ ఇంకా ఉన్నాయి. 3 మాత్రం ఇటలీలో వెళ్ళిపోయినాయి, రోమ్లోకి వెళ్ళిపోయినాయి, రోమ్లో దాచబడి ఉన్నాయి. ఆ పురావస్తు శాఖ వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ ఉంచారు. మిగిలిన 3 రాతి బాణాలు ఇక్కడ యెరూషలేములో ఉన్నాయి. ఇలా అనేక స్థలాలు మనం అక్కడ చూడగలటానికి అవకాశం ఉంటుంది. ప్రేమటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భౌతిక తల్లి మరియ ఎక్కడైతే నీళ్లను చేదుకుందో, ఎక్కడైతే నీళ్లను తీసుకుని వచ్చిందో ఆ స్థలాలు అక్కడ ఉన్నాయి. అక్కడ జీవపు ఊట ఉంది. అక్కడ సహజంగా జీవపు ఊట అంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. పంపుల ద్వారా కానీ బావుల ద్వారా కానీ వస్తాయి. ఈ యెరూషలేములో కొన్ని స్థలాల్లో లివింగ్ స్ప్రింగ్ అని ఉంది. అంటే జీవపు ఊట, నిరంతరం ఊట వస్తూ ఉంది. యెరూషలేము పట్టణానికి నీటిని సప్లై చేస్తుంది. అక్కడ నిరంతరం 24 గంటలు ఊట వస్తూనే ఉంది, అది ఆగిపోవట్లేదు. అలాంటి ఊటలు చాలా ఉన్నాయి అక్కడ. ప్రేమైనటువంటి సంఘం, అక్కడ యెరూషలేములో స్వరంగాలు ఉన్నాయి. ఆ స్వరంగం ఏంటంటే ఒక కొండ నుంచి యువతలేపు నుంచి అవతలేపుకి వెళ్ళడానికి స్వరంగం ఉంటుంది. మనుషులు నడుచుకుంటూ వెళ్ళేంత దారే ఉంటుంది. దాదాపు మోకాళ్ళ పైన వరకు నీళ్లు ఉంటాయి. ఆ యొక్క స్వరంగంలో అంతా చీకటిగా ఉంటుంది. 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఎజికియేల్ కారణం అంటారు. ఆ విధంగా ఉంటుంది. ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా ఆ యొక్క కట్టడాలవన్నీ కూడా చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది అంటే ప్రవచనాలు గుర్తుకు వస్తాయి. దేవుని యొక్క మాట మనకి గుర్తు వస్తుంది. సత్యము మనకి జ్ఞాపకం వస్తుంది. ఆయన సత్యవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు.
ఆకాశము భూమి గతిస్తుంది కానీ నా మాట గతించదు. నిరంతరము నిలిచి ఉండేటువంటి మాట ఆయన మాట. ఆయన సన్నిధి నిరంతరము ఉంచుతారు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన సన్నిధిలోకి ఆయనను ప్రేమించిన వారిని, ఆయనను అంగీకరించిన వారిని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన రెండవసారి రాబోతూ ఉన్నారు. సార్వత్రిక సంఘమును తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు రాబోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, అందుకొరకు మనం సిద్ధపడాలి. మనతో పాటు అనేక మందిని సిద్ధపరచాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యెరూషలేము క్షేమము కొరకు బాధ్యత కలిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెరూషలేము మందిరము అది భౌతికంగా అక్కడ ఉన్నది. ప్రస్తుతం ఆ యొక్క దేవుడు ఉండేటువంటి స్థలం ఏమిటి అంటే విశ్వాసి యొక్క హృదయం. నీ హృదయమే దేవుని ఆలయమనియో దేవుని ఆత్మ నీలో నివసించుతున్నాడని నీవు ఎరుగవా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16-17 దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఆయన ఉండేటువంటి స్థలం మన యొక్క హృదయము, మన యొక్క జీవితం. మన హృదయాల్లో తన సన్నిధి ఉంచి తను మనతో నివసించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఎందుకంటే ఆయనకు ఇష్టమైనది స్థలము భూలోకములో మొదటిగా భౌతికంగా ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేము, ఆత్మీయంగా విశ్వాసి యొక్క హృదయం, విశ్వాసి యొక్క జీవితం. నిరంతరం ఆయన మన హృదయంలోకి వచ్చి మనతో నివాసము చేయటానికి, మనతో సహవాసం చేయటానికి యేసు ప్రభువు వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఇది పరిశుద్ధాత్ముడి యొక్క సంకల్పం. తండ్రి రూపంలో యేసయ్య రూపంలోకి, యేసయ్య సారూప్యంలోకి మార్చివేయటానికి, మనల్ని యేసయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘం, మనం కూడా సిద్ధపడాలి. యేసయ్యను చూడటానికి, యేసయ్య సన్నిధిని మనం అనుభవించటానికి, యేసయ్యతో కలిసి జీవించటానికి మనం కూడా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయమునకై వందనాలు. ప్రతి ఒక్కరూ లేచిన వాడి మన జీవితాలను సమర్పించుకున్నాం. యెరూషలేము మందిరము గురించి తెలియచేసినందుకు నీకు వందనాలు. ఆ యొక్క నిర్మాణంలో నీవు ఎన్నుకున్న బిడ్డలను ఏ విధంగా నీవు ప్రణాళికను అనుగ్రహించి వారిని కొరకు వారి మధ్యలో నివసించడానికి తండ్రి నీవు కోరుకున్నటువంటి స్థలాన్ని, నీవు నివసించడానికి స్థలాన్ని సిద్ధపరచమన్నావు. నీవు కోరుకున్న రీతిగా మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత యేసయ్య ప్రవేశించటానికి రెండవ మందిరములోకి మార్గాన్ని నీవు తెరిచినందుకు నీకు వందనాలు. నీవు చేసిన అద్భుతాలను బట్టి నీకు వందనాలు. యేసు ప్రభువా, ఈ లోకంలో నీవు నివసించినటువంటి కాలంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి, క్రియలను బట్టి, స్వస్థతలను బట్టి నీకు వందనాలు. నిత్యము నీవు నివసించే దేవుడవు. నిత్యము మాలో, మా హృదయములో, మా జీవితంలో నివసించాలని ఆశపడుతున్న దేవుడవు. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయమునకై వందనాలు. మేము విన్న సత్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యెరూషలేమునకు నిత్యము నీ సమాధానము, నీ కాపుదల కలుగునుగాక అని ఆశీర్వదిస్తున్నాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. చెదరిపోయిన యూదులకు విడుదల కలుగునుగాక. యేసయ్య సన్నిధికి రక్షణ కలిగి వాళ్ళు తిరిగి వచ్చునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. నీ కాపుదల, నీ భద్రత, నీ రక్షణ యూదులకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. క్షేమము, కాపుదల ఇజ్రాయేలులకు అనుగ్రహిస్తున్నందుకు, యెరూషలేమునకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నీ సత్యాన్ని మేము విన్న ప్రతి ఒక్కరం కూడా నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న సత్యాన్ని ప్రకటిస్తామని, సత్యమునకు సాక్షిగా జీవిస్తామని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో చేసి జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.